వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించిన వెలమ సంఘం నాయకులు. వెలమలను చంపేస్తామని బెదిరిస్తూ మాట్లాడారని ఎమ్మెల్యేపై ఆగ్రహంతో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన వెలమ సంఘం నాయకులు 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వెలమ సంఘం నేతలు. కాంగ్రెస్ నేత షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్పై ఆల్ ఇండియా వెలమ సంఘం హన్మకొండ కలెక్టరేట్ని ముట్టడించారు. అనంతరం వెలమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే తీవ్ర పదజాలంతో దూషించాలని 24 గంటల్లో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, లేదంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. వెలమ జాతిని తొక్కేస్తామని చంపేస్తామని బెదిరించారని, ఇలాంటి మాటలు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యే అన్ని వర్గాలను సమానంగా చూడాలని హితో పలికారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షమాపణ చెప్పకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. శంకర్ తన విచక్షణ కోల్పోయి వెలమల పైన నోరు బారేసుకున్నాడు. ఇది నిజంగా ఇది సర్వసమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఒక కులాన్ని దూషించినప్పుడు ఇతరులు తనను కూడా దూషిస్తారని మరిచి, తను ఒక శాసన సభ్యుని మరిచి తను ఏదైతే మాట్లాడిన మాటలను యావత్ జాతి ఈరోజు ముక్తకంఠంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామో. ఈరోజు వరంగల్ వేదికగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. శాసనసభ స్పీకర్ గారికి కూడా మేము మెయిల్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇదైతే వాట్సాప్లలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని చూసి ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతిన్నదని చెప్పి మేము భావిస్తున్నాము. ఇదే విధంగా గవర్నర్ గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. మా కుల బంధువులందరి పక్షాన గవర్నర్ గారిని కలిసి కూడా ఇలాంటి ఒక విచక్షణ కోల్పోయినటువంటి వ్యక్తి చట్టసభలకు రాకూడదు, తనకు అర్హత లేదని చెప్పి మేము గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. కావున తస్మత్ జాగ్రత్త. ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడడం మంచిది కాదు. ఏ విధమైనటువంటి మనము గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా హిందూ సమాజంలో మనందరం కూడా ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుల బాంధవ్యులను అందరూ కూడా అన్ని కులాల మతాలకు అతీతంగా మనందరం కూడా ఉంటున్నాం. కానీ ఈ శంకర్ ఎందుకు అట్లా మాట్లాడిండో, తన యొక్క ఉద్దేశం ఏంటిది, తన వెనుక ఎవరున్నారని చెప్పి దానిపైన విచారణ జరగాలి. గవర్నర్ గారికి కూడా మేము లేఖ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మా ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మా వెలమ బంధుమిత్రులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని అందరూ కూడా ఖండించడం జరుగుతూ ఉంది. దీనిపైన తక్షణమే ప్రభుత్వం విచారణ జరపాలి. 100కు పైగా కేసులు ఉన్నాయి. గవర్నర్ గారికి మేము ప్రత్యేకంగా ఒక పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. తన పైన తన శాసనసభ్యుని రద్దుపరచాలి. తన చట్టసభలలోకి అనర్హుడు. మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్, తనను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాం.